మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. భారతీయులు తప్పనిసరిగా వామును వంట ఇంటిలో ఉపయోగిస్తుంటారు. ఇది భారతీయులకు తెలిసిన గొప్ప ఔషధం. సాధారణంగా వామును జంతికలు చేసినప్పుడు వాడుతుంటాము. వాము జీర్ణశక్తికి మంచిదని మాత్రం చాలామందికి తెలుసు. వాము జీలకర్రలా అనిపించినా చిన్నగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైన చేసే మేలులో పెద్ద స్థానాన్ని ఆక్రమించింది. మరి వాములో ఉండే ఔషధ గుణాలు ఏంటో చూద్దాం. జలుబు, మైగ్రేన్, తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. వాము, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటిని దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి ప్రతిరోజు భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల రోగం తగ్గుతాయి. వామును బుగ్గన పెట్టుకొని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురుగుర శబ్దాలు తగ్గుతాయి. వేయించిన వాము, జీలకర్ర నీటిలో మరిగించి తాగితే అసిడిటీ తగ్గుముఖం పడుతుంది.